श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति बुद्धिभेदविभागिनी व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओं शांति शांति शांति। ఈ రకంగా నిన్ను 17-18వ కారికలో చివరిలో ఒక ఉదాహరణ చెప్పి ముగించాడు. ఏ రకంగా అంటే మావటివాడు ఒకడు మదమెక్కిన ఏనుగుని మదం తగ్గించడానికి నది వద్దకు తీసుకుపోతుంటే ఓ పిచ్చివాడు ఏ రకంగా ఎదురొచ్చి అతడు నేలపై ఉండి అతను అలా నేలపై ఉన్నప్పటికీ ఓరి మావటివాడా నేను ఏనుగు ఎక్కి ఉన్నాను, నీ ఏనుగు నా మీద తీసుకుపో అని పిచ్చివాడు కేకలు వేసి అరుస్తూ ఉంటే దానిని ఏ రకంగా ఆ మావటివాడు పరిగణలోకి తీసుకోడో ఆ రకంగానే అద్వైత పరమార్థము తెలిసినవాడు ఈ తత్వము తెలియని ద్వైతులతో విరోధము కల్పించుకోడు. ద్వైతులతో ఆ పిచ్చివాడితో ఏ రకంగా మావటివాడు ఎందుకు అలా కేకలేస్తున్నావు అని ఏ రకంగా విరోధం తెచ్చుకోడో ఆ రకంగా అద్వైత సిద్ధాంతం తెలిసిన వాళ్ళు ఈ తత్వం తెలియని ద్వైతులతోటి ఏమాత్రం కూడా విరోధం కల్పించుకోరు. అందులో అద్వైత తత్వము ఏదైతే ఉన్నదో అందరి ఆత్మస్వరూపమే ఉన్నది కాబట్టి, అందరి తత్వమే ఉన్నది కాబట్టి ఎవరితోటి విరోధము పెట్టుకోరు అని ఈ తత్వవేత్తకు అద్వైతమే పరమార్థమైన సత్యము, ద్వైతము అవిద్యచే కల్పించబడిన మిథ్యాకల్పితము అని ఈ రహస్యం తెలియని వారికి ఈ సత్యము కల్పితమై ద్వైతంగా కనిపిస్తున్నదే కానీ నిజంగా ద్వైతం అనేది లేనే లేదు అని నిన్నటి దీంట్లో చూపించి ఇప్పుడు 3:19 చెబుతున్నాడు. మాయయాభిజ్యతే హేనత్ నాన్యథాజం కథంచన తత్వతో విద్యతే మానేహి తత్వతో విద్యమానేహి మత్యతామృతం వ్రజేత్ మాయయాభిజ్యతే హేతత్ నాన్యథాజం కథంచన తత్వతో విద్యమానేహి మత్యతామృతం వ్రజేత్. మాయయా భిద్యతే హేతత్, మాయ చేత ఈ అజమైన ఆత్మతత్వము భేదించబడుతున్నది. మాయ చేతనే ఈ అజమైన అద్వైతత్వము భేదించబడుతున్నది. మాయ చేత అంటే అవిద్యామాయ చేత అని తీసుకోవాలి. అవిద్య చేత నామరూపాత్మకమైన మాయ, అలాంటి మాయ చేత ఈ యొక్క ఆత్మతత్వము అనేకంగా నానా విధాలుగా భేదించబడుతున్నది అని. నాన్యథా అజం కథంచన, మరొక దేని చేతను ఏ రకంగానూ ఇది భేదించబడటం లేదు. తత్వతః అంటే వాస్తవంగా భిద్యమానేహి మత్యతామృతం వ్రజేత్. ఒకవేళ వాస్తవంగా ఆత్మతత్వం భేదించబడితే అప్పుడు అమృతము అజము అయిన వస్తువు మత్స్యమును పొందుతుంది, అంటే మరణాన్ని పొందుతుంది అనేది కారిక. దీనికి అవతారిక ద్వైతం అద్వైత భేదః
ఇత్యుక్తే ద్వైతమపి అద్వైతవతు పరమార్థసత్ ఇతి స్యాత్ కస్యచిత్ ఆశంకా ఇతి అత ఆహా. అది ఇక్కడ ఏమిటంటే ద్వైతం అద్వైత భేద ఇత్యుక్తే ద్వైతం ఏదైతే కనిపిస్తుందో అది అద్వైత భేదమని. భేదం అంటే కార్యము అని ముందు చెప్పుకున్నాం కదా. ద్వైతం ఏదైతే కనిపిస్తుందో అది అద్వైతం యొక్క కార్యమని ఎవరైతే ఈ కార్యమని ఈ రకంగా ఏదైతే చెప్పారో ఆ రకంగా చెప్పగా ఏదైతే చెబుతున్నారో ఆ రకంగా చెబితే ద్వైతమపి అద్వైతవత్ పరమార్థ, ద్వైతము కూడా అద్వైతము వలె పరమార్థం అయిపోతుంది. అద్వైతము నుండి ద్వైతము కార్యమైపోతే, ఆ భేదత్వం అనే ద్వైతం కార్యమైతే అప్పుడేమవుతుంది? ద్వైతము కూడా అద్వైతంలాగా పరమార్థం కావాలి కదా, అవ్వాలి కదా. ఇది స్యాత్ కస్యచిత్ ఆశంక. ఆ ఆశంక ఎవరికైనాను ఆ శంక కలగచ్చు. ఈ రకంగా అద్వైతం నుండి ద్వైతము భేదమైతే అద్వైతంలాగే ద్వైతం కూడా పరమార్థం అయిపోతుంది. ఈ శంక ఎవరికైనా రావచ్చు అని ఉద్దేశం చేత ఇది ఆహా దీనికి చెబుతున్నాడు. దానికి ఆ కార్యక అవతారిక మాట ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పరమార్థ వృక్షము ఏదైతే ఉందో పరమార్థంగా వృక్షము వలె బీజము కార్యము కాదు. వృక్షానికి బీజము కార్యం కదా. బీజం ఏదైతే ఉందో అది కారణము, వృక్షము కార్యము. శాఖోపశాఖలుగా ఉన్న వృక్షము కార్యము, బీజము కారణము. అలాగా వృక్షానికి బీజము ఏదైతే ఉన్నదో అది కారణము కాదు. అలాగే వృక్షాధికము పరమార్థము కాదు. అంటే బీజానికి వృక్షము కార్యము కాదు, వృక్షాధికము పరమార్థము కాదు. వృక్షాధికం అంటే కొమ్మలు, రెమ్మలు, వాటితో అన్ని శాఖలు, వాటన్నిటితో కూడుకున్నది. ఎందువల్ల? బీజం ఏదైతే ఉందో బీజము అంకురం పరిణమించిన బీజము అనేది అంకురంగా పరిణమిస్తుంది. బీజం అంకురమే తర్వాత వృక్షం అవుతుంది కదా. బీజం యొక్క స్వరూపాన్ని కోల్పోయి లేకపోతే బీజం యొక్క స్వరూపం కోల్పోతూ అంకురంగా అవుతుంది. అంకురం వృక్షంగా అయినప్పుడు బీజం యొక్క స్వరూపమే కోల్పోతుంది. అక్కడ బీజనాశనం అయితే కానీ వృక్షం అవ్వదు. తిరిగి చెట్టు అది ఆ బీజనాశనమై వృక్షంగా మారి ఆ చెట్టు కాయలుగాను బీజాలుగాను మళ్ళీ అవుతుంది. అది క్రొత్త బీజము ప్రారంభం అవుతుందే కానీ పాత బీజం ఉండదు కదా. పాత బీజం నాశనం అయిపోతుంది, వృక్షంగా మారిపోయింది. వృక్షం నుంచి మళ్ళా అనేక రకమైన కాయలు, పిందెలు ఈ రకంగా బీజం వచ్చినా ఆ క్రొత్త బీజమే అవుతుంది. కానీ ముందు చెట్టు పుట్టడానికి కారణమైన బీజం ఉండదు కదా. అందులో అక్కడ బీజము పరమార్థము కాదు, వృక్షము పరమార్థము కాదు. ఇక్కడ కారికలో బిజ్జతే అని ఉంది కదా. బిజ్జతే హేతత్, మాయయా బిజ్జతే హేతత్ అని ఉంది కదా. ఇక్కడ బిజ్జతే అనేది ఏదైతే ఉందో ఆ బిజ్జతే అనే మాట అనే క్రియ ఏదైతే ఉందో అది విదరణార్థం అని చూపాలి. విదారణార్థమని చూపించాలి. ఎందుకంటే బిదిర్ విదారణే ఇది బిదిర్ విదారణే అంటే ఇక్కడ అర్థం ఏమిటి? బిదిర్ విదారణే అంటే చీలుట అని అర్థం. చీలుట, ఆత్మ నుండి జీవులు చీలిక కలిగి వచ్చారు, ఆత్మ జీవులుగా చీలినిదై ద్వైతమైందని అంటారు. అందుకని బిజ్జతే అని మాట ఇక్కడ వాడారు. అదొక వాదన ఉంది. ఆత్మ చీలి అనేక ఆత్మలుగా జీవులుగా అయ్యారు, బీజము చీలి అంకురమైనట్లుగా. అందులో ఇక్కడ బిజ్జతే అని వాడారు. బిదిర్ విదరణే చీలుట అని అర్థం. ఆ రకంగా ఆత్మ జీవులుగా చీలినదై ద్వైతమయ్యిందని అంటారు. అందుకే బిజ్జతే అని ఇక్కడ పదాన్ని వాడారు. అందువల్ల ఈ రకంగా పరమార్థం కూడా కావాలి కదా
అని అంటే పరమార్థము కూడా ద్వైతం అయిపోవాలి కదా. ఈ రకంగా దాని నుంచే చీలి, ఆత్మ నుండే చీలి అనేక జీవులుగా అయితే అప్పుడు అది కూడా పరమార్థం అయిపోవాలి కదా. అంటే దానికి భాష్యకారులు చెబుతున్నారు, యత్ పరమార్థ సత్ అద్వైతం మాయయా విద్యతే హి. అందువలన నాయనా ఆ చీలికలు ఇవన్నీ పరమార్థము కాదు, అది ఎవరికి అనుభవము కాదు, అది శాస్త్రము కూడా ప్రమాణం కాదు. ఇలాగా ఆత్మ నుండి చీలిక కలిగి అనేక జీవులుగా అయ్యారనేది ఏదైతే ఉందో అది శాస్త్ర ప్రమాణం కూడా కాదు. అందువల్ల ఇక్కడ యత్ పరమార్థ సత్తు, ఏదైతే పరమార్థ సత్యం ఉందో అలాంటి పరమార్థ సత్యమైన అద్వైతం, పరమార్థ సత్యమైన అద్వైతం మాయయా విద్యతే హి, మాయ చేతనే అది అక్కడ భేదించబడింది, మాయ చేతనే భేదించబడింది కానీ బీజము చేత భేదించబడి అది ఆ రకంగా అవ్వలేదు. అర్థందా? మాయ చేతిని, మాయ అంటే ఇక్కడ అర్థం ఏంటి? లేనిది ఉన్నట్లుగా. అందువల్ల మాయ చేతనే భేదించబడిందని, లేనిది ఉన్నట్లుగా అన్నప్పుడే అక్కడ భేదన అది కల్పితమైపోయింది. అందువల్ల మాయా అనే పదాన్ని వాడారు, లేనిది ఉన్నట్లుగా కనిపించడం. అందువల్ల ఆ రకంగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మాయ అంటే లేనిది ఉన్నట్లుగా కల్పించింది కాబట్టి ఇక్కడ కల్పితమే, చూసే సమకాలంలో కల్పితమే కానీ నిజంగా వచ్చింది పుట్టింది అని కాదు. అందువల్ల మాయా చేతనే అంటే ఎందువల్ల మాయ చేతను విద్యతే, ఎందువల్ల మాయ చేతన అది కనుక కల్పించబడింది అలాగా అంటే మాయ చేత కల్పించబడింది అంటే అవిద్య చేత, అవిద్య చేత మాయ తోచి అనేక నానా విధాలుగా కల్పించబడింది. అనేక నానాత్వంగా కల్పించడానికి కారణం మాయ అయితే మాయ ఎందుకు కలిగింది అంటే అవిద్య చేత, అవిద్య చేత మాయచే భేదించబడింది. ఏ రకంగానో ఏతతు తైమిరికానేనా చంద్రవత్ రజ్జు సర్పాది దారాదిభిః భేదైః ఇవ. నానా చీలిక కాదు ఇక్కడ, భిద్యతే అంటే చీలిక కాదు. ఎలాంటి భేదం అంటే భేదం అనేది ఏదైతే ఉన్నదో అది తిమిరికానేన చంద్రవత్, ఒకే చంద్రుడు తిమిరిక దోషము వలన కంటి పొరచేత, కంటికి కలిగే కంటి దోషము చేత అనేక చంద్రుడులాగా కనిపించినట్లుగా అక్కడ చీలిక జరిగిందా? ఒకే చంద్రుడు కంటి దోషము చేత అనేక చంద్రుడుగా కనిపించినట్లుగా. ఆ రకంగానే రజ్జు సర్పాది దారాదిభి వేదై ఇవ. రజ్జువు తాడు పాము వలె, జలధార వలె, అలాగే పూల దండవలే, భూమి బీటవలే, నీటి దారవలే ఆ ఉన్న తాడు తాడుగా కనిపించకుండా ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా ఏ రకంగా కనిపిస్తుందో పాము చీలిక కలిగి తాడు చీలిక కలిగి ఇలా ఎలాగైతే ఉండదో తాడుని తాడుగా తెలుసుకోకపోవడం చేత ఆ అవిద్య చేత మాయారూపమైన ఒక పాముగాను నీటిదారిగాను జలధారగాను ఏ రకంగా కనిపిస్తుందో ఆ రకమైన విద్యతే ఇవ, ఆ రకంగా భేదించబడుతుంది, దానివలే భేదించబడుతుంది. న పరమార్థతః నిరవయవత్వాత్ ఆత్మనః. కానీ పరమార్థంగా ఏ భేదము ఈ ఆత్మయందు లేదు. అవిద్య చేత మాయారూపమైన నామరూపములతో కూడుకునే అనేకమైన నానాత్వం కనిపిస్తుందే కానీ వాస్తవంగా పరమార్థంగా అనుభవ దృష్ట్యా చూచినప్పుడు పరమార్థత ఏ భేదము లేదు. ఎందువల్ల? నిరవయత్వాత్ ఆత్మనః, ఆత్మ అవయవరహితమైనది కాబట్టి, అవయవాలు లేనిది కాబట్టి. బీజము నుండి, దానికి వివరణ ఇస్తున్నా, బీజము నుండి వృక్షాధికం వలె అన్యమైనట్లు పరమార్థంగా బిజ్యమానం అనేది ఎలా బిజ్యమానం అనేది చెప్పవచ్చా? ఇప్పుడు బీజము నుండి వృక్షాధికం వలె, ఒక బీజము నుండి వృక్షాధికాలు పుట్టినట్టుగా పరమార్థంగా బిజ్యమానము అని ఇక్కడ ఆత్మయందు చెప్పవచ్చా? ఎందువల్లంటే అది నిరవయవం అవడం వల్ల. అవయవాలుంటే అది బిజ్యత అయింది అనుకుంటాం.
బీజం అనేది అవయవాలతో కూడుకున్నది, అది వృక్షాధికంగా మారిందంటే అనుకోవచ్చు. కానీ స్వరూపమైన ఆత్మ అది నిరవయవము కాబట్టి అది బిజ్జతే అవడానికి ఏ రకమైన అవకాశం ఉంటుంది? అవయవరహితమైనది కదా. అలాంటి సావయవము అయితే కదా తన అవయవాలతో అనన్యత్వంచే తన అవయవాలచే అది భేదించబడుతుంది. సావయవం అయితే కదా అది భేదించబడుతుంది. ఏ రకంగా అంటే బీజము స్కంద శాఖాది భేదాదుల వలె, చెట్టుకు కొమ్మలు రెమ్మలు ఆ రకంగా, స్కందం అంటే దానిలాగా కొమ్మలు రెమ్మలు వాటిలాగా ఈ రకంగా బీజము ఈ రకంగా అయినట్లుగా అవయవముతో కూడుకున్నదైతే అలాగవుతుంది. దానిలాగా అవయవాలతో కూడుకున్నది కదా, కూడుకున్నది కాదు కదా ఈ ఆత్మ. స్వరూపమైన ఆత్మ నిరవయవము కదా, నిరవయవము కదా. మృత్తుకు నుండి ఘటాదుల వలె, బీజము నుంచి స్కందాది శాఖాదుల వలె, లేక మృత్తుకు నుండి ఘటాదుల వలె. మృత్తిక కూడా సావయవం కదా. సావయవమైన మృత్తిక నుండి ఘటాదులు ఏ రకంగా తయారయ్యాయో కల్పించబడ్డాయో, బీజము నుండి వృక్షాదులు ఏ రకంగా కల్పించబడ్డాయో ఆ రకంగా అవయవాలతో కూడుకున్న దాని నుండి అక్కడ అనేకంగా కల్పించబడతాయి. అందువల్ల పరమార్థ రూపమైన ఈ స్వరూపమైన అద్వయమైన ఆత్మచేతనే, ఆత్మ యొక్క మాయచేతనే, ఆత్మ యొక్క మాయచేతనే ద్వైత రూపంగా భేదించబడింది, ద్వైత రూపకంగా భేదించబడింది. స్వరూపమైన ఆత్మ, ఆత్మ మాయ అంటే ఆత్మకి మాయ ఉన్నదని కాదు ఇక్కడ అర్థం. ఆత్మమాయ చేత అంటే ఆత్మయే నానా రూపాలుగా కనిపిస్తుందని అర్థం. ఇక్కడ ఆత్మమాయ అంటే ఆత్మయే నానా రూపాలుగా కనిపిస్తున్నది. కుండయే మట్టియే అనేక కుండలుగా కనిపించినట్లుగా ఉన్న మట్టి యొక్క స్వరూపమే అనేక కుండలుగా కనిపించినట్లుగా ఆత్మయే నానా రూపాలుగా కనిపిస్తున్నది. ఎందువల్ల? అవిద్య చేత. అంతేగాని ఆత్మకు మాయ ఉన్నదని కాదు, అవిద్య చేత మాయతో వస్తున్నది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ద్వైత రూపకంగా అందులో పరమార్థ రూపమైన అద్వయమైన ఆత్మయే ఆత్మ యొక్క మాయ చేతనే ద్వైత రూపకంగా భేదించబడుతున్నది. అందువల్ల ఎవరికైతే తిమిరిక దోషం ఉంటుందో అలాంటి కంటి దోషం వల్ల అనేక చంద్రులు ఉన్నట్లుగా, తాడు యందు పాము, నీటిధార, పూలదండ, భూమి బేట ఈ రకంగా భేదమైనట్లుగా ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియకపోవడమే భేదం. అంతే కదా, ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియకపోవడమే భేదం. ఈ తెలియమితనము ఏదైతే ఉన్నదో అదే మాయకి కారణమై ఉన్నది. అంతేగాని ఇక్కడ బీజము నుండి చెట్లు వచ్చినట్టుగా, అలాగే ఇక్కడ మట్టి నుంచి కుండ వచ్చినట్లుగా ఈ రకంగా తీసుకోకూడదు. అది అవయవాలతో కూడుకున్నది అని, ఇది నిరవయవత్వం కూడుకున్నది. సావయవం హి అవయవ అన్యథాత్వే నా భిద్యతే యథా మృత్ఘటాదిభేదైః. అది సావయవం హి అవయవ అన్యథాత్వేన భిద్యతే. సావయవం అయితే అవయవాలతో కూడుకున్నదైతే, సావయవమైతే అవయవములచే భేదించడం అవుతుంది. సావయవమైతే అవయవాలతో కూడుకుని భేదం కలుగుతుంది. ఏ రకంగా అంటే ఆయన ఇచ్చారు, యథా మృద్ఘటాది భేదై. ఏ రకంగా అంటే మట్టి సావయవం కాబట్టి కుండ, బాణ, పిడత అనే అనేక రకమైన భేద రూపాలతో కూడుకుని ఉంటుంది. తస్మాత్ నిరవయవం అజం. కనుక మట్టి వలె బీజము వలె ఈ రకంగా అది అవయవాలతో కూడుకున్నది కాదు. ఏది? మన స్వరూపమైన ఆత్మ నిరవయవం అవడం చేత అది అజం, పుట్టుక లేనిది.
అందువల్ల నిరవయం అవడం చేత అది పుట్టుక లేనిది, అజమై ఉన్నది. నా అన్యథా కథంచన కేనచిదపి ప్రకారేణ నా భిద్యతే ఇత్యభిప్రాయః. అందువలన నా అన్యథా కథంచన కేనచిదపి, వేరే రకంగా కానీ వేరే దానితో కానీ ఏ రకంగా కానీ ఏ ప్రకారంగా కానీ ఇది భేదించబడదని ఇక్కడ మా అభిప్రాయము. దేని చేతను ఏ ప్రకారంగాను ఏ రకంగాను కూడా ఈ స్వరూపమైన ఆత్మ భేదించబడదు. స్వరూపము కానీ ఇతర వస్తువులు భేదింపబడి అనేకంగా కావచ్చుగాక, కానీ ఈ స్వరూపమైన ఆత్మ నిరవయవుడు కాబట్టి, అవయవరహితుడు కాబట్టి ఇతడు ఏ రకంగానూ భేదించబడదు. ఇది శాస్త్ర ప్రమాణము, అనుభవ ప్రమాణము. ఇది మా అభిప్రాయము అని చెప్తున్నాడు. నిరవయవము అజము. ఏది నిరవయవమో అది అజము, ఏది అవయవమో అది పుట్టుకతో కూడుకున్నది, ఏది అవయవము లేనిదో అది పుట్టుక లేనిది. ఇది దేనితోటూ ఎప్పుడూ కూడా దేనితోని ఎప్పుడు ఏ ప్రకారంగానూ సాంఖ్యాదులు చెప్పినట్లుగా, ఇక్కడ భాష్యకారుల యొక్క హృదయపూర్వకమైన ఉద్దేశం ఏమిటంటే దేనితోటూ ఎప్పుడు కూడా అది భేదింపబడదు అని చెప్పడం కారణం అంటే అది నిరవయవము అజము అయినది కాబట్టి దేనితోటి ఎప్పుడు ఏ ప్రకారంగానూ సాంఖ్యాదులు చెప్పినట్లుగా అది భేదింపబడదు. సాంఖ్యాదులు చెప్పినట్లుగా అంటే ఇక్కడ పరిణామ ప్రకారంగా కానీ వైశేషికులు చెప్పినట్లుగా అక్కడ ఆ వైశేషికాదుల యొక్క అభిమతంగా ఆరంభక్రమంగా కానీ ఏ రకంగా కూడా భేదించబడదు. వైశేషికాదులు వాళ్ళ యొక్క అభిమతంగా ఉన్న ఇక్కడ ధ్వనికాది ఇత్యాది ఆరంభక్రమంగా కూడా భేదించబడదు. సాంఖ్యాదులు ఏదైతే చెప్పారో వాళ్ళు చెప్పినట్టుగా పరిణామ ప్రకారంగా కూడా భేదించబడదు. పరిణామ ప్రకారం అంటే ప్రధానము ప్రకృతి ఏమో మహాభూతములు స్థూలభూతములు అనేక ఉపాధులతో కూడుకొని అనేక ఆత్మలుగా అయింది అంటారు కదా. ఆ రకంగా కూడా పరిణామము చెందదు. ఏ రకంగా ఏ ప్రకారంగా ఏ విధంగా కూడా ఈ స్వరూపమైన ఆత్మ వాళ్ళు చెప్పినట్లుగా పరిణామం చెందదు, ఆరంభము పొందదు. ఎందువల్ల ఆరంభము పొందడానికైనా పరిణామం పొందడానికైనా దేనికైనా అవయవాలతో కూడుకుని ఉండాలి. కానీ స్వరూపమైన ఆత్మ నిరవయవత్వాత్ అవయవరహితమైనది. ఇంకొకటి కూడా ఇంకొక దానికి చోటు లేనిది, ఇంకొక వస్తువుకి చోటు లేనిది. అది ఒక దగ్గర ఉండి ఒక దేశకాలాదుల్లో ఉండి ఇంకొక దేశకాలాదుల్లో ఇంకొకటి ఉంటే అప్పుడు ఇది అవయవాలతో కూడుకుంటుంది కాబట్టి దాంతో సంయోగం చెంది ఇంకొక వస్తువును పుట్టిస్తుంది. అది లేని చోటు లేదు. అది ఎందువల్ల దేశకాల పరిచ్ఛేదమైనది, దేశకాల పరిచ్ఛేదము లేనిది. ఎందువల్ల మహానజ కదా, మహానజ దేశకాల పరిచ్ఛేదం లేని సర్వము అదే ఉన్నది. అది తప్ప రెండవది లేనిది. ఎక్కడి నుంచి ఎక్కడ భేదిస్తుంది, ఎవరితో భేదిస్తుంది, ఎలా నానత్వం అవుతుంది, ఈ రకమైన అనుభవానికి కూడా కుదరదు. పరమార్థ చంద్రుడే కదా, పరమార్థంగా అందరికీ కనిపించే ఒకే చంద్రుడే కదా. కంటికి తిమిర దోషం ఉండడం చేత అనేక చంద్రులుగా గ్రహిస్తాము. రజ్జువే కదా, మందాంధకారం చేత ఉన్న రజ్జువు ఉన్న తాడు మందాంధకారం చేత మందాంధకార దూషితమైన దృష్టి చేత సర్పము వలె జలధార వలె పూలదండ వలె ఈ రకంగా గ్రహిస్తాము. ఆ రకంగానే పరమార్థంగా అనేక చంద్రులు లోకదృష్ట్యా వ్యతిరేకము కదా. పరమార్థంగా విచారిస్తే అనేక చంద్రుడు లోకదృష్ట్యా వ్యతిరేకం కదా. రజ్జు వ్యతిరేకంగా సర్పాదులు వ్యతిరేకం కదా. రజ్జు వ్యతిరేకంగా సర్పాదులు లేవు కదా అని ఈ రకంగా ఇక్కడ తీసుకోవాలి. తీసుకొని తత్వతం విద్యమానే హి అమృతం అజం అద్వయం స్వభావతా సన్ మర్త్యతాం వ్రజేత్. మరి దానికి ముందు నేను చెప్తున్నా,
ఓయి వాస్తవంగానే అద్వైతం ద్వైత ఆత్మలుగా పరిణమిస్తే, ముందు మేము పూర్వపక్షుని అడుగుతున్నాం. పూర్వపక్షులు అంటే అనేకమైన ఇంతవరకు సాంఖ్యులు వైశేషికులు అందరూ చెప్పాము కదా. ఓయి మీరు చెప్పినట్లుగా వాస్తవంగానే ఉన్న ఏకాత్మ, అద్వితీయమైన ఆత్మ, అది ద్వైత ఆత్మలుగా పరిణమిస్తే, ప్రధానం చెప్పినట్లుగా, ప్రధానవాదులు చెప్పినట్లుగా, సాంఖ్యులు చెప్పినట్లుగా, ద్వైతులు ఆరంభమైతే వైశేషికులు చెప్పినట్లుగా ఈ రకంగా పరిణామవాదం వలె, ఆరంభవాదం వల్లే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అంటే చాలా శృతికి అవిరుద్ధం అవుతుంది, అనుభవానికి దూరం అవుతుంది. ఏ రకంగా అంటే తత్వతః విద్యమానేహి, పరమార్థంగా అది భేదింపబడితే, ఈ స్వరూపమైన ఆత్మ వాస్తవంగా ఒకవేళ భేదింపబడినట్లుగా మీరు చెప్పిన దాన్ని ఒప్పుకుంటే, భేదింపబడితే, అప్పుడు అమృతం అజం అద్వయం స్వభావతః, దాని స్వభావం ఏమిటి? మృతము లేనిది అమృతం, అజం పుట్టుక లేనిది, అద్వయం ద్వయము కానిది అయిన ఈ ఆత్మ దాని స్వభావమై ఉన్నది. అలాంటి స్వభావముతో కూడుకున్న ఆత్మ మర్చితాం వ్రజేత్, మరణధర్మాన్ని పొందుతుంది. మరణధర్మాన్ని పొందుతుంది. ఏది పుడుతుందో అది నశిస్తుంది, ఏది పుట్టదో దానికి మరణము కూడా ఉండదు. పుట్టుక లేని దానికి మరణం ఏమిటి? అది నిజంగా విద్యతే భేదింపబడి అనేకంగా అయితే దాని యొక్క నిజస్వరూపము, దాని స్వభావం ఏమిటి? అజం అమరం, అజం అద్వయం, అలాగే అమృతం దాని స్వభావం. ఆ స్వభావాన్ని కోల్పోతుంది, అమృతం కాదు మృతం అయిపోతుంది అని భాష్యకారులు చెబుతున్నారు. చెప్పి ఏ రకంగా అంటే యథా అగ్ని శీతతాం, లోకంలో తత్ చ అనిష్టం. నాయనా నువ్వు చెప్పింది ఎలా అయిపోతుందంటే అగ్ని చల్లగా ఉంది అంటే ఎంత అబద్ధమో. అగ్ని చల్లగా మార్పు పొందింది అన్నాం అనుకోండి. యథా అగ్ని శీతతాం, అగ్ని చల్లగా మార్పు పొందింది, చల్లగా అయ్యింది అంటే అది అరిష్టం కదా. ఎందుకంటే అగ్ని యొక్క స్వభావం ఏమిటి? వేడి. అగ్ని అంటేనే వేడి, వేడంటేనే అగ్ని. అగ్ని ఎప్పుడైనా చల్లబడుతుందా? బాగా చిన్నపిల్లడు 2 ఏళ్ళ కుర్రాడు తెలియక పాకురుకుంటూ వెళ్ళి అగ్నిలో చెయ్యి పెట్టాడు, అగ్నిదేవుడికి కనీసం అతనికి కర్కసి లేదు, ఆ పిల్లడు వేలు కూడా కాల్చేసాడు అని దూషిస్తే దాని స్వభావాన్ని అది వదులుకోగలదా? దాని స్వరూపాన్ని దాన్ని వదులుకోగలదా? అగ్ని అంటేనే వేడి. చిన్న పిల్ల పెద్ద దానికి ఏమీ తెలియదు, దాని స్వరూపమే వేడి. అలాంటి అగ్నిని అది శీతంగా మార్పు పొందుతుంది, శీతంగా మారిపోతుంది అంటే అది లోకారిష్టము కదా, అబద్ధం కదా. ఏ రకంగానూ ఆ రకంగానే స్వరూపమైన ఆత్మ భేదింపబడింది అంటే అది మర్త్యమైపోతుంది. అజం అమృతం అద్వయం అనే మాటకి పూర్తిగా కోల్పోతుంది, దాని స్వభావం కోల్పోయినట్టుగా అయిపోతుంది. ఇదంతా అబద్ధమో అది అంతే అబద్ధం. స్వభావ వైపరీత్య గమనం సర్వప్రమాణ విరోధాత్. ఏది స్వభావమో దానికి వైపరీత్యము, ఏది స్వభావమో దానికి వైపరీత్యము, అది సర్వ ప్రమాణాలకి విరోధమైపోతుంది. ఏది స్వభావమో దానికి వైపరీత్యము సర్వ ప్రమాణాలకి అది విరోధమవుతుంది. ఎందువల్ల? సవా ఏష మహానజ ఆత్మ అజరో అమరో అమృతో అభయో బ్రహ్మ. బృహదారణ్యకంలో 4:25 చెప్పబడింది. ఈ ఆత్మ మహానజ, దేశకాల పరిచ్ఛిన్నము లేనిది మహానజ ఆత్మ. ఇలాంటి ఆత్మ అజర పుట్టుక లేనిది, అమర అంటే ముసలితనం లేనిది, అమృతో భవతి మృతము లేనిది. అలాంటి అభయం బ్రహ్మ భయము లేనిది. రెండవది ఉంటే కదా భయం. ద్వితీయం వా భయం భవతి, రెండవది ఉంటే కదా భయం. అందువల్ల రెండవది ఉంటే సుషుప్తికి కూడా వెళ్ళము, రెండవది ఉంటే సుషుప్తికి కూడా వెళ్ళము. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు విసుగురాని స్వరూపము అవస్థ ఏదంటే సుషుప్తి. ప్రతి ఒక్క ప్రాణి పొందాలి అనుకున్నవాడు ఏదంటే సుషుప్తి. రెండవది ఉంటే కదా భయము.
అలాంటి సుషుప్తి వలె అది అభయస్వరూపమై ఉన్నది ఆ బ్రహ్మం. అందువల్ల ఈ స్వభావము వైపరీత్యము వైపరీత్యము స్వభావం వైపరీత్యమైతే అని స్వభావం కోల్పోతే విపరీతంగా చెబితే అది సర్వప్రమాణ విరోధమైపోతుంది. ఇలాంటి శృతి ప్రమాణాలకి విరోధమైపోతుంది. సూర్యుడి యొక్క ప్రకాశము, సూర్యుడికి ప్రకాశము లేదు, చీకటిగా ఉన్నాడు సూర్యుడు అంటే ఎంత అబద్ధము. కొండ పరిగెడుతున్నది అంటే ఎంత అబద్ధము, ఎంత అబద్ధము. ఆ రకం కొండ పరిగెడుతున్నది అనేది అబద్ధము. ఎందుకంటే కొండ యొక్క స్వభావము స్థితి కలిగి ఉండడమే. సూర్యుడి యొక్క స్వభావము ప్రకాశమే వాడి స్వరూపము. అగ్ని యొక్క స్వరూపము వేడియే దాని స్వరూపము. అదే ఆత్మ యొక్క స్వరూపము అజము, అమృతము, అభయము అని ఈ రకంగా చెప్పారు. అజం అవ్యయం ఆత్మతత్వం మాయైవ బిజ్యతే. అందువలన మా అద్వైతులు ఏం చెప్పారో, మా అద్వైత తత్వం దర్శనం ఏదైతే చెప్పిందో అదే నిజం. ఏమిటి? అజం, ఎప్పుడు కూడా అది పుట్టుక లేనిది. అవ్యయం, ఎప్పుడు కూడా పరిణామం చెందదు, మార్పు చెందదు. అవ్యయం. ఆత్మతత్వం, అలాంటి ఆత్మతత్వము మాయైవ బిజ్యతే, మాయ చేతనే భేదించబడుతుంది అని కన్క్లూషన్ ఇచ్చారు. మాయ చేతనే అంటే మాయ చేతన అంటే ఇక్కడ మాయా అనేది ఒక వస్తువు కాదు. ఆత్మ అనేది స్వరూపమైన వస్తువు, స్వతసిద్ధమైనది. దానికి మాయ అనేది ఇంకొక వస్తువు కాదు. అది మాయ అంటే లేనిది ఉన్నట్టుగా కనిపించడం, లేని పాము తాడియందు ఉన్నట్టుగా కనిపించడం. లేని పాము తాడియందు ఎలా కనిపిస్తున్నది, ఎందుకు కనిపిస్తున్నది, ఎలా పుట్టింది అంటే అవిద్య చేత అనేది తీసుకోవాలి. నా పరమార్థత, అందువల్ల మాయచేతనే ఆత్మయందు భేదింపబడుతుందే కానీ పరమార్థంగా చూస్తే ఏ భేదము లేదు. అనుభవ దృష్టితో చూచినప్పుడు ఏ భేదము లేదు, అవిద్యతో దృష్టి చూచినప్పుడు భేదము కనిపిస్తుంది. తస్మాత్ నా పరమార్థ సత్ ద్వైతం, అందువల్ల ద్వైతం ఎప్పుడు కూడా పరమార్థ సత్యము కాదు అని ఇక్కడ పూర్తిగా కన్క్లూషన్ ఇచ్చారు. ఇక్కడికి ముగించారు సాంఖ్యులు, వైశేషికులు. వాటికి ఏ రకంగా కూడా పరమార్థ సత్యము ద్వైతము ఎప్పుడూ కాదు. పరమార్థ సత్యమైన ఆ అద్వయముగా ఆత్మ ఎప్పుడు కూడా దాని నుండి ఇది ద్వైతము పుట్టదు. అందులో ద్వైతం ఎప్పుడు కూడా పరమార్థ సత్యము కాదు అనేది తీర్మానించారు. 3:20 అజాతశ్చైవ భావస్య జాతిమిచ్చంతి వాదినః అజాతో హ్యమృతో భావః మర్చ్యతాం కథమేష్యతి అజాతస్యైవ భావస్య జాతిమిచ్చంతి వాదినః అజాతో హ్యమృతో భావః మర్చ్యతాం కథమేష్యతి. అజాతస్యైవ భావస్య జాతిమిచ్చంతి వాదినః. కొంతమంది చెబుతారు, కొంతమంది వాదినః అంటే బ్రహ్మవేత్తలు. వాళ్ళు ఏం చెప్తారంటే పుట్టుకలేని పరమార్థమే పుట్టుకలేని పరమార్థానికే పుట్టుకనికి అంగీకరిస్తున్నారు కొంతమంది బ్రహ్మవేత్తలు, అంటే కొంతమంది వైదికులు. అంటే కారికాకారులు బ్రహ్మవేత్తలని చెబుతున్నారంటే, వాళ్ళు బ్రహ్మవేత్తలని చెప్తున్నారంటే వేళకోళం అన్నమాట. వాళ్ళు బ్రహ్మవేత్తలేంటి? బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును పొందినవాడు, బ్రహ్మమే తానైపోయినవాడు బ్రహ్మవేత్త. ఇక్కడ వాదిన, ఇక్కడ బ్రహ్మవేత్త అని చెబుతున్నారంటే బ్రహ్మవేత్తలు పుట్టుకలేని పరమార్థానికే పుట్టుక చెబుతున్నారు. అజాతో హ్యమృతో భావః మర్చ్యతాం కథమేష్యతి. పుట్టుక లేకపోవడమే అమృతత్వం. అజాతో హ్యమృతో భావః, పుట్టుక లేకపోవడమే అమృతత్వం. అటువంటి ఏ విధంగానూ ఏ విధంగా మర్త్యాన్ని పొందుతుంది అంటే ఏ విధంగా కూడా మర్త్యాన్ని పొందదు అని అర్థం.
ప్రశ్న వేస్తున్నాడు. ఓ బ్రహ్మవేత్తలారా, మీరు మూర్ఛబిళ్ళ వేసుకుని తిరుగుతున్నట్టుగా నేను బ్రహ్మవేత్తనని ఒక్కొక్క దర్శనాన్ని పెట్టుకుని బ్రహ్మవేత్తగా ప్రకటించబడుతున్నారే, మీరు పుట్టుక లేని పరమార్థానికే పుట్టుక ఉందని మీరు అంగీకరిస్తున్నారు. అలా అంగీకరించినప్పుడు అలాంటి పుట్టుక లేకపోవడమే అమృతత్వం. అది మీకు తెలియదా? మరి అటువంటి దానికి మీరు పుట్టుక ఉంది అంటే అది మత్స్యం పొందుతుంది కదా, అది మత్స్యం పొందుతుంది అని ప్రశ్న వేశారు. అంటే అర్థం అంటే మత్స్యం పొందదు, అది నువ్వు మత్స్యం పొందుతుంది వాళ్ళు చెప్తే అని కారిక. భాష్యం. ఏతు పునః కేచిత్ ఉపనిషద్వాఖ్యాతారః బ్రహ్మవాదినః వావదూకాః అజాతస్యైవ ఆత్మతత్వస్య అమృతస్య స్వభావతో జాతిం ఉత్పత్తిం ఇచ్చంతి. ఏతు పునః కేచిత్. కేచిత్ అంటే కొందరు, కేచిత్ అంటే కొందరు, కొందరు. ఏతు పునః కేచిత్ ఉపనిషత్ వ్యాఖ్యాతారః. కొంతమంది ఉపనిషత్ వ్యాఖ్యానకారులు, ఉపనిషత్ వ్యాఖ్యానకారులు కొంతమంది పెద్దలు అంటే బోధాయనాదులు అలాంటి వాళ్ళు. వృత్తికాకారులను పూర్వం ఉండేవారు, భాష్యకారుల కంటే ముందు, శంకర భగవత్పాదుల కంటే ముందు. ఆ వృత్తికాకారులనే ఎక్కువ ఖండిస్తూ ఉంటారు కర్మకాండ విషయంలో. ఇప్పుడు కర్మకాండలో అంటే వేదాన్ని ఒప్పుకున్న వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఇంతవరకు ఇప్పుడు శ్లోకం వరకు 19వ శ్లోకం వరకు వైశేషికులు సాంఖ్యుల్ని అక్కడ అపవాదం చేశాడు. సాంఖ్యులు వైశేషికులు అందరూ కూడా వేదాన్ని ఒప్పుకోలేదు, అవైదికులు. ఇక్కడ వీళ్ళు వైదికులు, కర్మకాండను ఒప్పుకున్న వాళ్ళు, వేదాన్ని ఒప్పుకున్న వాళ్ళు, అలాగే ఉపనిషత్తులు అన్నీ కూడా చదువుకున్న వాళ్ళు. వాటన్నిటినీ కర్మకాండ జ్ఞానకాండ కలిపి సముచ్చయవాదులు. ఇలాంటి వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైదికులు. అలాంటి వాళ్ళ కోసం కేచిత్తు అలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ కోసం చెప్తున్నాడు. ఇంతవరకు నాస్తికుల కోసం చెప్పాడు, ఇప్పుడు ఆస్తికులు వైదిక ధర్మాన్ని ఒప్పుకునే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఏంటంటే కొంతమంది ఉపనిషత్తు వ్యాఖ్యానకారులు ఎవరైతే ఉన్నారో, ఉపనిషత్తు వ్యాఖ్యాతారః, ఉపనిషత్తు వ్యాఖ్యానకారులు ఎవరైతే ఉన్నారో బ్రహ్మవాదులు, అలాంటి వాళ్ళు వావదూకాః, గొప్ప వాక్చాతుర్యం గలవాళ్ళు.